హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్ రెసిపీ పలావ్. 1 గ్లాస్ రైస్ని తీసుకొని మంచి వాష్ చేసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. నేను రైస్ కుక్కర్లో చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను చూపించే స్పైసెస్ని యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట అన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు రైస్ నానబెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ రైస్ చికెన్, మటన్, మసాలా కర్రీస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నేను ఈరోజు మసాలా వంకాయ కర్రీ చేశాను. వంకాయ కర్రీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని చూస్తే రైస్ చూడండి పొల్లుగా వచ్చింది. ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నా దగ్గర ఉంది, నేను వేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర చల్లుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే అంతే, సింపుల్ అండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.